చొక్కా భలే మోడల్గా ఉందా. మోడల్ అయితే అమ్మా ఏడపడ్డావు ఇంతకే? పడిందే పౌడా సీకిపోయింది. చీకిపోయిందా? మళ్ళీ అదే వేసుకొని తిరుగుతున్నావు అయినా? ఏనా ఏదైతే అయ్యా యా, చూసిన వాళ్ళందరూ అబ్బాయి అట్ట తిప్పుతున్నారు మమ్మల్ని అనడానికే. ఎవరెవరు ఇష్టాలు. సర్లే కానీ నువ్వంటే మమ్మల్ని కొట్టకుండా పెంచావు. మీ అబ్బా నిన్ను ఎప్పుడు కొట్టలా? ఒకసారి కొట్టాడు గింగరాలు తిరిగిన. గింగిర అబద్ధం కాదు, గర్రని తిరిగిన. గర్రని ఎందుకు తిరిగావు? తప్పు చేసి కాదు, బడికి బాగాలేదని. బడికి పోకపోవడం తప్పు కాదు. చదువు రాకపోతే ఏం పడిపోయినా ఏం పడిపోయానయ్యా. చదువు రాకపోయేసరికి బడికి పోకపోయేసరికి మీ నాన్న ఎట్టగొట్టాడా? బాగానే కొట్టాడు, బాగా ఎట్టగొట్టాడు చెప్పు. కొట్టాడు నాకే తెల్ల గర్రని తిరిగి అసలు పడి చచ్చిపోయిన మనిషి లెక్క. మళ్ళీ మీ నాన్న ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఏమి లే అప్పట్లో ఏమి లేదా? మరి నిన్ను అంత లావని కొడితే నువ్వెందుకు మమ్మల్ని కొట్టలేదా? ఎవరినా మమ్మల్ని మీరు చెప్పిన మాట చదవత 4 అక్షరాలు వస్తున్నా అందుకనే, లేదని కొట్టేవాడివే నువ్వు. కొట్టేవాడు కనుకనే ఒకటికేం బర్రెలు ఒకటి గొర్రెలు కాదు. అయినా ఎందుకు కొట్టలేదు నువ్వు? నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం. ఏదో కొట్టలేదంటే మీరు అట్ట వేయకపోతురా. హఠం వేయలేదు, నేను వేస్తున్నా 1-2 సార్లు. ఒకటే అదే పెద్ద లెక్క కాదు. అంతేనా? సరే అయితే మరి తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడం కరెక్టా కాదా? తప్పు చేస్తే కొట్టాలి, మంచి అప్పుడు ఎందుకు కొట్టాలి? తప్పు చేసినప్పుడు కొట్టాలి, కానీ ఊరకనే కొడుతుంటారు చూడు, అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి కొడుతుంటారు చూడు పిల్లల్ని. కొడతారు ఇంట్లో కలిసి బయట కలిసి చూపించేది పిల్లకాయల మీద పెళ్ళ మీద మూడు మీద చూపించుకుంటుంటారు. అది తప్ప కరెక్టా? 100% తప్పు. నాడతాడు